అవి కూడా వేసానన్నమాట లాస్ట్లో. బఫర్ ఎట్లేదు కిచెన్లో కుక్ చేసిన ఏమంటారు ప్రతి ఉమెన్కి హోమ్ నేను అంతగా నాకేం వంటలు అయితే రావు. ఖచ్చితంగా తినచ్చు. మా ఇంటికి రండి, డెఫినెట్లీ ఎవ్రీవన్ ఈజ్ వెల్కమ్. హలో బెస్టీస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ పల్లవి. సో మీరు ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ కూడా వస్తుంది. అట్ ది సేమ్ టైం ఇప్పటిదాకా నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో యా, లెట్స్ గో ఇన్ టు ద వ్లాగ్. సో ఫైనల్గా ఇవాళ నేను మీతో ఒక ఫన్నీ అండ్ అట్ ది సేమ్ టైం ఒక మంచి కుకింగ్ వ్లాగ్ షేర్ చేయాలనేసి అనుకున్నాను. సో అదేంటంటే బ్రెడ్ హల్వా. సో బేసిక్గా నేను అంతగా నాకేం వంటలు అయితే రావు కుక్ చేయడము, బట్ నేను కూడా ఇది యూట్యూబ్ చూసే ట్రై చేస్తున్నాను అనమాట. ట్రై చేశాను. సో ఎలా అవుట్పుట్ వచ్చింది ఏంటి అనేసి మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి. అట్ ది సేమ్ టైం ఐ జస్ట్ ఛాలెంజ్ యూ దట్ ఇట్ విల్ బి వెరీ ఫన్నీ వ్లాగ్ అనమాట. సో ఫస్ట్ అయితే నేను బ్రెడ్స్ని అలా స్లైసెస్ అంతా కట్ చేసుకొని ప్యాన్ పైన వేసుకొని కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని అలా ఫ్రై చేసేసుకున్నాను అనమాట. సో తర్వాత ఇలా వాటర్ పెట్టుకొని ఈ వాటర్లో కొంచెం షుగర్ యాడ్ చేసేసుకొని ఒక 2 cups ఆఫ్ షుగర్. సో ఇక్కడ ఏమైందంటే ఒక పెద్ద చిక్ వచ్చేవాడింది. అదేంటంటే నేను వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నాను అనమాట. సో మీరైతే డెఫినెట్లీ ఆ మిస్టేక్ చేయొద్దు. కొంచెం వాటర్ అయితే బ్రెడ్కి చాలా ఎనఫ్ అవుతుంది. అప్పుడప్పుడు స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి కదా మనకి. సో ఆ స్వీట్ క్రేవింగ్స్ని మనం ఏం చేసుకోవాలంటే ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటాం అనమాట. సో నేనైతే ఫస్ట్ టైం ఏమంటారు బ్రెడ్ హల్వా చేస్తున్నాను. కంప్లీట్ అయిన తర్వాత ప్రాసెస్ అంతా కంప్లీట్ అయి టేస్ట్ చేసిన తర్వాత మీకు చెప్తాను ఎలా ఉంది, టేస్ట్ ఏంటి అనేసి. ఓకే, మేము తినాలా లేదా కూడా చెప్పాలి. మీరు ఖచ్చితంగా తినచ్చు. మా ఇంటికి రండి, డెఫినెట్లీ ఎవ్రీవన్ ఈజ్ వెల్కమ్. సో యా, చూశారు కదా, మధ్య మధ్యలో ఇలాంటి రన్నింగ్ కమెంటరీస్ వీడియో తీసే వాళ్ళ మధ్య ఉంటాయన్నమాట. డెఫినెట్లీ అది మా చెల్లె. సో తను ఇలా ఫన్నీ కమెంట్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ అయితే నేను ఇలా ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నానో ఆ బ్రెడ్ పీసెస్ని ఆ స్లైసెస్ని ఇలా నేను పెట్టుకున్న ఈ షుగర్ సిరప్లో లేకి వేసేసాను అనమాట. మధ్యలో నేను మీకు ఇందాక ఒక పీస్ చూపించాను కదా, అదేంటంటే మాడిపోయిన పీస్. సో ఆ పీస్ని తీయాలా వద్దా అనేసి అడుగుతున్నాను అనమాట. సో ఫైనల్గా అయితే ఇలా నేను అవి వేసేసిన తర్వాత కొంచెం జీడిపప్పు, తర్వాత కిస్మిస్ ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకొని అవి కూడా వేసాను అనమాట లాస్ట్లో. ఇది కంప్లీట్ అయ్యే లోపల ఎన్ని పీసులు అయిపోతాయో టేస్ట్కి. సో ఫైనల్గా లాస్ట్లో ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ నేను యాడ్ చేసుకున్నాను అనమాట. కొంచెం అదంతా డీప్గా పీసెస్ అంతా కొంచెం లిక్విడ్ని బాగా పీల్చుకున్న తర్వాత ఈ మిల్క్ వేసుకున్నాను. దుర్మార్గురాలా, అది ఇవ్వకపోవచ్చు. ఇది ఇక్కడ ఉంది కదా, చాలానే ఉంది కదా. ఇంకా కుకింగ్ కంప్లీట్ అవ్వలేదు. స్వీట్ చాలా. సో ఫైనల్గా కుకింగ్ అయితే కంప్లీట్ అయింది. బట్ లాస్ట్లో కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేస్తున్నాను. అదేంటంటే షుగర్ ఇవన్నీ సెట్ అయ్యాయా లేదా అని చెప్పేసి. సో బ్రెడ్ హల్వా అయితే బాగానే వచ్చింది, కానీ మీరు చూసారా వాటర్ ఎక్కువైందనమాట. సో ఆ వాటర్ ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం అది కొంచెం బాగా చాలా మెత్తగా అయినట్టు నాకు అనిపించింది. Oofing is must and thing. Oofing. Must and should. యూట్యూబ్ కి బ్లూపర్ ఏమంటారు బఫర్ కదా. బ్లూపరే బఫర్ అవుతుంది యూట్యూబ్ కి బఫర్ ఎట్లేదు కిచెన్ లో కుక్ చేసిన ఏమంటారు ప్రతి ఉమెన్ కి హోమ్ మేకర్ కి ఊపింగ్ ఇస్ మస్ట్ అండ్ షుడ్.
ఇంత కొత్తగా టేస్ట్ చేస్తున్నట్టు చూస్తాను. సో కుకింగ్ అయిపోయే లోపే నేను ఎన్నిసార్లు ఆ బ్రెడ్ హల్వాని టేస్ట్ చేసి ఉంటానో నాకే తెలియదు అనమాట. సో అందుకే మా చెల్లి కామెంట్ చేస్తుంది. సో ఫైనల్గా అయితే ఇలా వచ్చింది అవుట్పుట్. ఓకే, ఓవరాల్గా బాగుంది. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.